కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం ఇట్యాల గ్రామంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదేశాల మేరకు తాజా మాజీ ఎంపీటీసీ గజ్జల జయలక్ష్మి సురేష్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో గజ్జల జయలక్ష్మి సురేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో అందరూ గ్రామస్తులు కలిసికట్టుగా గెలిపించాలని కోరారు। గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కారం దిశగా పనిచేస్తారని గ్రామస్తులకు మాటిచ్చారు। ఇప్పటి వరకు 3 సార్లు ఎంపీటీసీ 4 సార్లు సర్పంచ్ గా ఉన్నారని గ్రామస్తులు ఏకపక్షంగా సర్పంచ్ గా పోటీ చేయాలని గ్రామస్తులు కోరారు। ఇప్పటి వరకు చాలా సమస్యలకు పరిష్కారం చేశారని గ్రామాభివృద్ధికి పనిచేస్తారని హామీ ఇచ్చారు। అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 141 గ్రామ పంచాయతీలు ఉన్నాయి। దహేగాం మండలం ఇట్యాల గ్రామ పంచాయతీలో అతి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు। సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలబడడం కోరడం జరిగింది। కావున నేను సర్పంచ్గా గ్రామం సేవ చేయడానికి నా సహాయశక్తుల ప్రయత్నం చేసి నేను ఇంతకుముందు 4 సార్లు సర్పంచ్ 3 సార్లు ఎంపీటీసీగా జనం నన్ను ఆశీర్వదించిండ్రు। ఇప్పుడు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్గా నన్ను ఆశీర్వదించాలని కోరుతూ నేను కోరుకుంటున్నా। పబ్లిక్ నా మీద నమ్మకం, నేను పబ్లిక్ అంటే నమ్మకం, ఆ నమ్మకం మా గ్రామ పంచాయతీల మధ్యలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను పబ్లిక్ సేవ చేయడానికి ఊళ్ళో ఉంటా, పబ్లిక్ సేవ చేస్తా, వారు నాకు సహకరిస్తారు। జనం పబ్లిక్ కోరిక మేరకే నేను ఏ పనైనా చేస్తా, వాళ్ళతో నేను నాతోని వాళ్ళు। కావున ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లలో అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నా। 141 గ్రామ పంచాయతీలు ఉన్నాయి జిల్లాలో। అన్నిటి దానికన్నా మన ఇట్యాల గ్రామం లీడ్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా। పబ్లిక్ నేను కోరే గ్రామంలోని ఇట్యాల విలేజ్లో సర్పంచ్ అభ్యర్థిగా గ్రామస్తులమందరము శ్రీ గజ్జల సురేష్ గారిని ప్రపోజల్ చేస్తున్నాము। కావున మా ఊరి వాళ్ళంతా ఏకగ్రీవంగా ఈయనకు గజ్జల సురేష్ గారికి సపోర్ట్ చేయడానికి మేమంతా బలపరిచి